అమ్మాయిని పిలిపించమంటారా? పిలిపించండి అన్నయ్య గారు. ఏమే, అమ్మాయిని తీసుకురా. చూడరా, అమ్మాయి నచ్చిందా బాబు? అబ్బాయి నచ్చాడా? నచ్చింది. మరి అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి ఇద్దరూ నచ్చారు. ఇక కట్న కానుకలేవో మాట్లాడేసుకుంటే. అబ్బబ్బబ్బే, మా వంశంలో కట్న కానుకల మాటలే దివాకరం గారు. ఇప్పుడు ఇలాగే అంటారు. రేపొద్దున్న మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదని. దివాకరం గారు, మేము మాట అంటే మాటే. మాట తప్పడం, మడవ తిప్పడం మా ఇంటా వంట లేదండి. లేరా? నిన్నే లేరా? అదేంటండి మర్యాద లేకుండా లేరా అంటారు? నీకు మర్యాద అంటే లే. దివాకరం గారు, ఏంటండి ఈయన? ఏమన్నావు? మాట తప్పం, మడవ తిప్పం. అబ్బా! ఏమన్నావురా? మాట తప్పం, మడవ తిప్పం. ఏమన్నా? మాట తప్పం, మడవ తిప్పం. అబ్బా! అయిపోయాడు. ఏమన్నావు? దివాకరం గారు, ఏమన్నావు? 5 ఏళ్ల కిందట ఇదే మాట ఒకడన్నాడని నమ్మి రాష్ట్రాన్ని అప్పచెప్ప నాశనం చేశాడు. మద్యపాన నిషేధం చేస్తానని కల్తీ మద్యాన్ని అమ్మాడు. అది తాగి నా తమ్ముడు చచ్చిపోయాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తానని మాటిచ్చి తప్పాడు. ఆ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసి 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 నా కొడుకు పిచ్చోడైపోయాడు. ఇక మిగిలింది ఒక్క కూతురే. అదే మాట నువ్వు చెప్పావు. ఇప్పుడు ఈ కూతుర్ని నీ చేతిలో పెట్టి దాని జీవితాన్ని నాశనం చేస్తాననుకుంటున్నావా? లే, పో పో, ఎవ్వరికీ దొరకకుండా పారిపో. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.